వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి రూట్ సపరేట్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఎందుకలా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అంటే ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా అవిశ్వాస తీర్మానానికి ఎటు సైడ్ ఉంటారనుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రూట్ సపరేటు, ఎప్పుడు ఎట్లా ఉంటారో చెప్పలేదు. రాజకీయంగా అన్న పులి కింగ్ అని అంటుంటారు కదా వైసీపీ వాళ్ళు. యాక్చువల్గా దీని మీద ఎలక్షన్స్ ముందు 24 ఎలక్షన్స్ ముందు సీఎం రమేష్ గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఎంపీగా గెలిస్తే, ఇక్కడ ఎలాగా పరిస్థితులు అనుకోని ఎలాగా ఓడిపోతాడు, ఎంపీగా గెలిచి వెళ్తే పార్లమెంట్లో లేకపోతే ఆయన లేకపోయినా ఆయన పార్టీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంపీలుగా గెలిస్తే బీజేపీతో ఎలాగూ టీడీపీ జనసేన ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళలేరు. కాంగ్రెస్తో విభేదించి వచ్చి బయటకు వచ్చి పార్టీ పెట్టారు కాబట్టి కాంగ్రెస్తోనూ కలవలేరు. మరి ఎవరి వైపు వెళ్తారు, ఎటు మద్దతు చెప్తారు? అడకత్తర్లో పోక చెక్కలాగా అయిపోవడమే కానీ ఈయన పరిస్థితి ఏంటని ఆనాడే అన్నాడు ఆయన సీఎం రమేష్ గారు. సేమ్ అది ఇప్పుడు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు లేవనెత్తిన పార్లమెంట్లో అంశం ఏది? మాజీ సైనికాధికారి జనరల్ నరవనే సంబంధించిన పుస్తకంలో ఇండో చైనా యుద్ధం, అదే ఉద్రిక్తతకు సంబంధించి, చైనా బార్డర్లో సంబంధించి ఏదైతే మన సైనికులు తీసుకున్న చర్య కానీ, వాళ్ళని తరిమి కొట్టడము కానీ, గన్స్ లేకుండా కేవలం కర్రలతో వెంటబెట్టి జరిగే ఇష్యూ కానీ ఏదైతే ఉందో ఆడుకునే పరిస్థితి నుంచి ఆ ఉద్రిక్త వరకు వచ్చిందంట. అది అంటే ఒక మాజీ సైనికాధికారి చెప్తే విన్నాను. తర్వాత అది ఇరు దేశాల వాళ్ళు సామరస్యం చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో యుద్ధానికి దారి తీసే టైంలో వీళ్ళు మన సైనికులు చాకచక్యంగా చేసి మొత్తానికి చేశారు. అది ఆ వీరోచిత పోరాటం వెనుకున్న ప్రముఖులు ఎవరు? భారత సైనిక దళం. సో దానికి సార్లు భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, లేదా చైనా బార్డర్లో జరిగిన విషయం కానీ, ఇవేవైనా కూడా ప్రభుత్వం దగ్గర తీసుకున్న పెర్మిషన్తో పాటు వాళ్ళు చాకచక్యంగా అధికారులు, ఒక సీనియర్ మోస్ట్ అధికారులు, సైనిక అధికారులు తీసుకున్న నిర్ణయం బట్టే భారత గెలుపోవటములు అనేవి ఆధారపడి ఉంటాయి. సో అక్కడ జనరల్ నరవణ ఇచ్చిన బుక్లో కూడా ఏముందంటే భారత ప్రభుత్వం మాకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చింది, దానివల్ల మేము చైనాతో ఇది చేయగలిగాము అంటే వీళ్ళ బాధ ఏంటి? మాకు అది పార్లమెంట్లో మాకు చెప్పాలి కదా, ప్రతిపక్ష వాళ్ళు మాకు తెలియజెప్పాలి, యావత్ భారత ప్రజలు చూస్తున్నారు, మీరు అక్కడ ఏదో కొన్ని చైనాతో లాలూచులైన పడుండొచ్చు అన్నట్టు ఈ కోణంలో మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ కొన్ని సందర్భాల్లో రివీల్ చేయదు భారత ప్రభుత్వం. ఎందుకు చేయదంటే రక్షణ సంబంధమైన సమస్యలు వస్తాయి. అంటే నాకు తెలిసిన నా కొద్దిపాటి పరిధి ప్రకారం చెప్తున్నా. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ గురించి కూడా ఇలాగే నానా హంగామా చేస్తే తప్పక పార్లమెంట్లో ఆ వీడియోస్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. అది కూడా బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ కడవక ముందు ఎలా ఉంటుంది షేడ్, అలాంటి షేడ్స్లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడం వల్ల రేపు పొద్దున్న ప్రత్యర్థి యాక్టివేట్ అయిపోతాడుగా, అమ్మో ఇండియా వాళ్ళు ఇలాగా ఈ విధంగా దెబ్బ కొడతారా, ఇలా వస్తారా, మన ప్లాన్స్ వాళ్ళకి లీక్ అయిపోతున్నాయి కదా, చెప్పకూడదు. ఎందుకంటే మీరు సెప్టెంబర్ 11 ముంబై దాడులకు సంబంధించి కూడా ఫస్ట్ కర్కరే ఎవరో వచ్చి ఆఫీసరు ఫస్ట్ తాజ్ హోటల్లోని నెట్ని, మొబైల్ రిసోర్స్ని మొత్తం కట్ చేయండి అని చెప్పాడు. డేటా కేబుల్ కట్ చేయమని చెప్పాడు. అది ఒక మేధావి తెలివితేటలంటే. అంతవరకు ఆ కసపు లాంటి వెధవులు ఏం చేస్తున్నారు, టీవీలో చూస్తున్నారంట, చుట్టూ ఎనర్జీ కమాండర్లు చుట్టుముట్టారు, ఎవరు ఎక్కడికి వచ్చాడు, హోమ్ మినిస్టర్ వచ్చాడు, స్టేట్ మినిస్టర్ వచ్చాడు అని చూసుకుంటున్నారంట. అదేది లేకుండా ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా కట్ చేశారు. సర్వర్లు దాన్ని ఏమంటారు, ప్రజలు ఏవో పెట్టి లోపలికి మొబైల్ నెట్వర్క్ కూడా వెళ్లకుండా చేశారట. అది ఫస్ట్ చేయాల్సిన పని. అది ఎందుకు చేస్తారంటే మనం ఏ ఎత్తుగడలు వేస్తున్నామో తెలియకుండా ఉండడం కోసం. అయితే ఈ చైనాకు సంబంధించి పెద్ద రాద్ధాంతం చేశారు ప్రధాన ప్రతిపక్షంలో ఉండే కీలకమైన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. సో ఇప్పుడు దాని మీద రభస అయింది. ఒక కూటమి ఎంపీ కూడా నువ్వు దేశద్రోహి అంటే నువ్వు నేరం ద్రోహివి అని ఏదో మాట్లాడుకున్నారు, అంత అయిపోయింది. ఇప్పుడు ఇలా రభస చేసి పేపర్లు చింపి స్పీకర్ మీదకి విసిరేయడంతో, స్పీకర్ ఎవరున్నారు, ఓం బిర్లా గారు. ఓం బిర్లా గారు స్పీకర్గా ఉన్న నేపథ్యంలో ఆయన మీద కాగితాలు ఇవ్వడం, ఆయన ఎందుకు ఇట్లా రభస చేస్తారు, మీరు కూర్చోండి అని మాట్లాడు. జనరల్గా స్పీకర్ అలాగే రిక్వెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు స్పీకర్ కాంగ్రెస్ వాళ్ళకి ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ గారికి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదట. అందుకు స్పీకర్ మాకు నచ్చలేదు, స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం, ఇది కాన్సెప్ట్.
అయితే నిన్నటికి 102 మంది ఎంపీలు ఎవరో సంతకాలు చేశారు అవిశ్వాస తీర్మానానికి. ఇంకా ఇందులో కీలకమైన ఏంటంటే ఇదే ఇండియా కూటమికి సంబంధించి ఇది ఎస్పీ వాళ్ళు, తర్వాత ఇండియా కూటమిలో ఉండే చాలామంది కూడా సపోర్ట్ చేశారు. ఈ ములాయం సింగ్ యాదవ్ గారిది సమాజ్వాదీ పార్టీ, అక్కడ మహారాష్ట్రలో ఉండే ఎస్పీ పార్టీ, రకరకాలుగా అన్నీ చేసాయి. కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సపోర్ట్ ఇవ్వట్లేదు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇండియా కూటమి ఫేవరేగా, మరి వాళ్ళు బీజేపీ అంటే పడదుగా, వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు? అది పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ వంతు. వైసీపీ కూటమిలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎన్డీఏ కూటమిలో లేదు. అలాగే ఇండియా కూటమిలో ఉందా? లేదు. మరి స్పీకర్ మంచివాడు కాబట్టి ఆయన తొలగించాలనే ఉద్దేశంలో అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. పెడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం ఈయన తరపున ఒక 5-4 ఎంపీలు మరి వీళ్ళు సంతకాలు చేయాలా చెయ్యరా? ఎవరి వైపు? సంతకాలు చేస్తే బీజేపీ కంట్లో పడతారని ఒక భయం. సంతకాలు చేశారు అనుకోండి, బీజేపీకి భయం. చేయకపోతే కాంగ్రెస్ వదలదు. ఇండియా కూటమిలో లేడు, బీజేపీ కూటమిలో లేదు. అలాగని తృణమూల్ కాంగ్రెస్ అంత సన్నిహితంగా కూడా లేదు కాంగ్రెస్లో. డిఎంకే పార్టీ, తమిళనాడు డిఎంకే వాళ్ళు కూడా అవిశ్వాస తీర్మానానికి సంతకాలు పెట్టారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు కుమారుడు పెళ్లిలో కూడా డిఎంకే నేత స్టాలిన్ వస్తే ఆలింగనం చేసుకుని అని మాట్లాడారు. మరి డిఎంకేకి సపోర్ట్గా సంతకాలు పెట్టాలిగా, ఎందుకు పెట్టరు? అయితే కుండ అయినా అవ్వాలి, మొన్నైనా అవ్వాలి, కుండ కాదు మన్ను కాదు అన్నట్టుంది పరిస్థితి. సో దీనికి ఏ విధంగా స్టెప్ తీసుకుంటారు అన్నగారైన జగన్ గారు? అన్న పులి, అన్న సింహం, అన్న టైగర్, అన్న తోపు అని అంటారు కదా, ఇప్పుడు ఏం తీసుకుంటారు? ఎటువే మొగ్గు చూపుతారు? స్పీకర్ పై అవిశ్వాసం అంటే చూడండి, యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఎటు సైడ్ లేకుండా పోయింది కదా, అదేంటున్నాను. ఇప్పుడు బీజేపీకి ఎంత ఫేవర్గా ఉన్నా బీజేపీ కూటమిలో చేరలేరు, ఎన్డీఏ కూటమిలో చేరలేరు, బీజేపీ పట్టించుకోదు. అలాగని కాంగ్రెస్ లోకి వెళ్ళలేరు, ఎందుకంటే కాంగ్రెస్ ని బయటకు వచ్చారు కాబట్టి. ఎందుకు మరి? రేపు పొద్దున్న వీళ్ళు ఒక ఎంపీలుగా గెలిచిన వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? వీళ్ళు రాష్ట్రం గురించి ఫేవర్గా ఏమైనా మాట్లాడతారా? రాష్ట్రంగా మాకు ఇవి కావాలని నేను అడుగుతారా? లేదే. స్థానికంగా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే లెటర్ పెట్టి నేను కలెక్టర్కి అడిగాను, కలెక్టర్ రిక్వెస్ట్ పెట్టాను. మన కూడా ఫ్రెండ్ ఇక్కడ ట్రైన్ స్టాప్ ఇవ్వాలని అక్కడ ఉండే జీఎంకి, రైల్వే జీఎంకి మా ఎంపీ గారు లెటర్ ఇచ్చారని పెద్ద గొప్పగా వేసుకున్నాడు. స్టాప్ ఇవ్వడానికి పెద్దగా జీఎం కలిసి పెద్దగా ఇదేంటది? రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలి. ట్రైన్ స్టాప్లు ఇవ్వడాలు, అక్కడ బస్ స్టాప్ కట్టించడాలు, ఇవి చిన్న చిన్నవి ఇవి. సో అట్లాగా ఇప్పుడు వీళ్ళు ఎటు వెళ్ళలేరు. రేపొద్దున ఎవరికి సెంటర్లో కూడా చక్రం తిప్పి వీళ్ళ అరెస్టులకి, వీళ్ళ కేసులకు సంబంధించి మాట్లాడదామంటే ఎవడు ఫేవర్గా రాడు. గతంలో ఇండియా కూటమికి ఫేవర్గా వీళ్ళు ఎల్లుంటే పోనీ కొంతలో కొంత వీళ్ళు సపోర్ట్గా వచ్చేవారేమో. సపోర్ట్గా లేరు, సపోర్ట్గా రాలేరు. సో ఇప్పుడు అది వైసీపీ పరిస్థితి. మరి ఎలాంటి నిర్ణయం న్యూట్రల్గా ఉండిపోతారు అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే వాళ్ళకి ఎటు వెళ్ళే ధైర్యం లేదు, ధైర్యం చాలదు. ఓకే సార్, థ్యాంక్ యూ.